నమస్కారం గోవర్ధన గారు, టైగర్ దాస్ మనిషిని తీసుకొచ్చాను. మీ నాయకుణ్ణి జైలు నుంచి విడుదల చెయ్యాలి అంటే మీరు నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటది? ఇది నా కారు తాళం చెవి, ఇది నా వ్యాన్ తాళం చెవి. వీటిని తీసుకువెళ్లి దుర్గా బ్యాంకును ఈ ప్లాన్ ప్రకారం దోచుకుని నాకు 20 లక్షలు ఇవ్వాలి. ఇదేమిటి? మా నాయకుడిని విడిపించమా? మీ నాయకుడు టైగర్ దాస్ ని విడిపించడానికి ఆయన పుచ్చుకునే రేటు మీరు ప్లాన్ చెప్పండి సార్. రేపు వచ్చే ఆదివారం యూనివర్సిటీలో ఆడపిల్లలు జువలాజికల్ టూర్ కని బిల్ ఫారెస్ట్ వెళుతున్నారు. నీ ముఠాతో నువ్వు అక్కడికి వెళ్లి వాళ్ళని బంధించు. మీ నాయకుడిని విడిచిపెడితే తప్ప వాళ్ళని వదిలిపెట్టను అని షరతు పెట్టు. సమ్మలూరి గిల్లా, ఇంత చిన్న ఉపాయానికి నేను బ్యాంకు దోచుకుని నీకు 20 లక్షలు ఇవ్వాలా? ఉపాయం తెలిసిపోయింది కాబట్టి నేను ఎదురు తిరిగితే? నేను నక్కని తొక్కి పైకొచ్చిన వాణ్ణి కాదు, డొక్కలు చీల్చి పైకొచ్చిన వాణ్ణి. నా ఇంటి పేరు తెలుసుగా, ఎం ఫర్ మర్డర్. మర్డర్ల గోవర్ధన్ రావు నా పేరు. చాలా మందికి తెలివితేటలుంటాయి, నాకు చావు తెలివితేటలు కూడా ఉన్నాయి. పరీక్షలొస్తే ప్రశ్నాపత్రాలు అమ్మిస్తాను, ఎలక్షన్ వస్తే ఓట్లు కొంటాను, అవసరమైతే చీకటి బజారులో నిత్య జీవిత అవసర వస్తువుల్ని దాచేసి అలా రకరకాలుగా డబ్బుని క్రియేట్ చేస్తుంటాను. నేను డబ్బు మనిషిని. ఏదో తెలియక నోరు జారాడు, అవన్నీ నేను చూసుకుంటాను. కారు వ్యాన్ తీసుకెళ్లి పని పూర్తి చేస్తాను. సమ్మలూరి గిల్లా, వస్తా. స్టూడెంట్స్ కమ్ ఆన్, గెట్ ఆన్. ఈ బిల్ ఫారెస్ట్ మన దేశంలో ఉన్న అడవుల్లో ముఖ్యమైనది. సాధారణంగా అందరూ ఇక్కడికి జులాజికల్ టూర్కి వస్తూ ఉంటారు. కారణం, ఈ ఫారెస్ట్ లో రకరకాల బర్డ్స్, లిజర్డ్స్, మమేలియన్స్ ఉన్నాయి. వీటి ప్రవర్తనను, ఆహార నియమాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనం వచ్చిన టూరు జయప్రదం అవుతుంది. పద ముందు. ఐజీ గారు, ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర బందీగా ఉన్న మా నాయకుడు టైగర్ దాసుని అడవిలోకి తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేకపోతే మా దగ్గర బందీలుగా ఉన్న ఆడపిల్లల్ని టైగర్ దాస్ ను వదిలిపెట్టక తప్పదన్నమాట. ఇన్స్పెక్టర్. సింగన్న, మన టైగర్ దాస్ ను విడిచిపెట్టడానికి పోలీసులు ఒప్పుకున్నారు. కుంతలతోపు దగ్గర మార్పిడికి ఏర్పాటు కూడా చేశారు. రండిరా, పదండి. మీరు కోరినట్లుగా మీ నాయకుడు టైగర్ దాస్ ను విడిచిపెడుతున్నాం. అమ్మాయిలందరినీ వదలండి. ఎవరు? రావణ బ్రహ్మ. నీలాంటి హంతక బ్రహ్మలను హతమార్చడానికి ఆ పులస్య బ్రహ్మ సృష్టించిన ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి. ఎంత ధైర్యం! అది మా ఇంటి పేరు. ఎంత సాహసం! అది నేను పుట్టిన ఊరు పేరు. నిన్ను శ్మశానానికి పంపుతాను. శ్మశానం నా శత్రువుల పడకటిల్లు. ఆగు, ముందుకు రాకు. మీ తుపాకులు నన్నేమీ చెయ్యలేవు. ఇది ఉక్కు గుండెరా.
మీ తుపాకీ గుళ్ళకి ఇదేరా సమాధానం?